భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం. ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే నీవు ఈ పదవిపై ఉండేవానిగా ఒకసారి ఆలోచించు. ఒక దేశ హోంమంత్రిగా ఉండి నీవు చేసిన వ్యాఖ్యల వల్ల దేశ ప్రజల మరియు దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున నీవు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నీవు నీ పదవికి రాజీనామా చేయాలి. ఏదైతే ఆదానిపై చర్చ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చర్చ ఉన్నదో దాన్ని పక్కతో పట్టించడానికి రాహుల్ గాంధీపై నీవు కేసులు మోపడం జరిగినది. కావున ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ గవర్నమెంట్కు ప్రజలు బుద్ధి చెప్తారు. జై భీమ్, జై భీమ్. మొన్న పార్లమెంట్లో హోంమంత్రి గౌరవ అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ, భారతదేశ సబ్బండ వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా గారు మాట్లాడడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకని ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మరి సబ్బండ వర్గాలు సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేది జరిగింది. ఎందుకంటే పార్లమెంట్లో చర్చ ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఆదాని, అంబానీ, ప్రధాని ఏం చేస్తున్నారు, భారతదేశంలో ప్రజల అభివృద్ధి ఏంటిది అనే విషయాన్ని తెలుసుకోకుండా ప్రజల ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికి మరి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అంబేద్కర్ 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 అనడం కన్నా మరి ఒక దేవుణ్ణి తలుచుకుంటే మరి స్వర్గానికి వెళ్తారు అనేసి అనడం. సరే, మాకైతే తెలియదు స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే స్వర్గం అనేది శాస్త్రీయం కాదు కాబట్టి మరి స్వర్గానికి దారి ఎలా ఉంటుంది? మన బస్ ఎక్కిపోవడమా, నడుచుకుంటూ పోవడమా, లేకపోతే ఏ విధంగా పోతే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి విషయం మాకు తెలియదు. శాస్త్రీయంగా గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు మరి శాస్త్రీయంగా సబ్బండ వర్గాలకు హక్కులను కల్పించాడు. ఈ భారతదేశంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ రోజు అంబేద్కర్ ని ప్రపంచంలోనే కొలుస్తారు. కాబట్టి భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా మాట్లాడుకున్నటువంటి కాలంలో మరి ఈ రోజు మరి అందరికీ హక్కులను కల్పించాడు. భారతదేశంలో సబ్బండ వర్గాలు ఉన్నాయి, అందరికీ దేవుళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే, హోంమంత్రి నుంచి మొదలుకుంటే, ముసలిం, ముతుక, సబ్బండ వర్గాలకు దేవుళ్ళు ఉన్నాయి. సబ్బండ వర్గాలు వారి ఇళ్లలో వారి దేవతలను పూజించుకుంటారు. అదే విధంగా గుళ్ళు ఉన్నాయి, గుళ్ళలకు వెళ్లి పూజించుకుంటారు. అది మేము తప్పనట్లేదు. తప్పకుండా మేమందరం కూడా దేవుళ్ళను పూజిస్తున్నాం. అది భక్తికి సంబంధించింది, అది మోక్షానికి సంబంధించింది. కానీ ఇది రాజ్యాంగం అనేది ప్రజల హక్కులకు సంబంధించింది, స్వేచ్ఛకు సంబంధించింది, న్యాయానికి సంబంధించింది. ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడారు, మీరు ఈ రోజు అక్కడ పార్లమెంట్ లో ఉన్నారు అంటే రాజ్యాంగాన్ని కల్పించి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు కల్పించారు కాబట్టి ఈ రోజు మీరు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.